సద్గురుదేవులైనటువంటి శ్రీ సద్గురు పార్వతమాంబ సమేత పూర్ణానంద చంద్రశేఖరార్యుల పాద పద్మములకు సాష్టాంగ ద్వాదశ వందనములు అర్పించుకుంటూ ఇక్కడ సభయంగా ఆశీనులైనటువంటి సభాధ్యక్షులకు మరియు మా పీఠ అధ్యక్షులైన దామోదర స్వామి వారి పాద పద్మములకు అలాగే మన సేవా సమాఖ్య కమిటీ గౌరవ కమిటీ సద్గురుదేవులందరి పాదపద్మములకు నమస్కరిస్తూ అలాగే దయానంద నాగుల వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ ఆశీర్వమైనటువంటి ఆత్మీయ కుటుంబాలందరికీ మా యొక్క ద్వాదశి వందనములు. అయితే ఇక్కడ గురువాక్యం గురించి మానవ జన్మ యొక్క విశిష్టత గురించి నిన్నటి నుంచి సంపూర్ణంగా మనకు వింటున్నాం, జగలున్నారు, అంతకన్నా చెప్పదగినది ఏం లేదు. అయినా ఇంత మహత్కార్యము మొట్టమొదట కూడా మేము కూడా వాట్సాప్లో చూసి ఇంత ఘనంగా జరుగుతుందని మేము అనుకోలేదు. నిన్నటి నుంచి కార్యక్రమం చూస్తుంటే చాలా వైభవంగా సిస్టమేటిక్గా చాలా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా గురువాక్యం అంటావా, ముఖ్యంగా ఇక్కడికి మనం రావడం నేనెవరిని, నాకు మూలమేమి అని ఆ వివేక జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాళ్ళే ఇటువంటి కార్యక్రమానికి మనం రాగలుగుతాం. అందుకొరకే దుర్లభం మానసం దేహం వివేకం అతి దుర్లభం అన్నారు పెద్దలు. ఏమి వివేకం అంటే నేనెవరిని, నాకు మూలమేమి, మూలం లేనంటి విధానం అంటే ఎటువంటిది, ఈ పుట్టుచావులకు మూలమేమి, నాకు దుఃఖం కలిగింది ఎక్కడి నుంచి కలిగింది, పుట్టినానైన భ్రాంతి మరణిస్తున్నానైన భయం కలిగినందుకే నాకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖ నివృత్తి ఎట్లయితుంది, శాస్త్రాలు చదివితే అవుతుందా, తీర్థయాత్రలు చదివితే అవుతుందా అంటారంటే జపో తపో తీర్థో యజ్ఞో దానయోగ గురుతత్వ అభిజ్ఞాయ సర్వం జపం పవిత్రియం అన్నారు. మరి ఏం చేసినా కాదన్నాడు. దేనివల్ల అవుతుంది అంటే ఒక సద్గురుమూర్తి తప్ప, గురుని శిక్ష లేక గురు తెచ్చుగలను అతనికైనా వాని అబ్బకైనా తాళము చెవి లేక తలపెట్లు కూడును విశ్వతాన్ని రామ వినవేమ. మరి అటువంటి గురువు కదా మనకు ఎట్లా కలుగుతుంది, వైద్యముడు చెప్తానంటే కాదు. నరుడు గురుని చేరి 4 సేవలు చేసినేమి నిజము చెప్పనయ్యా చెప్పగానే మాయ తప్పుడు చల్లారు అఖిల దీవసంగా ఆత్మలింగ. దీన్ని 4 శుశ్రూషణములు లోలతగావించుకొనుచు లోకాతీతం ఆలోచించి గురునిచే ఈ లోకము తోలి పిలువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా, నీతో కూడా ఇది మరువాకన్నా. ఇక్కడ ఏమంటారు, నీతో కూడా ఇది మరువాకన్నా. వీలు తెలియని చదువు చాలా చదివెందుకు, వీలు తెలియని చదువు చాలా చదివెందుకు, చాలించి వీలు జలసిని ఇంకే చాలన్నా. ఏ కీళ్ళు తెలవాలా అంటాడు. గురుముఖత మనము వివిధ శుశ్రూషలు చేసి వివిధ దీక్షలను పొంది చివరికి నేనంటే ఎవరినంటే ఆ యొక్క నా స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని గురుడు మనకు తెలియజెప్పినప్పుడు దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవు ఇప్పటికెత్తి వాడు నేనే కదా అనే పద్ధతిగా, చూపరాని చూపిస్తేనే పద్ధతిగా అటువంటి స్వరూపనిచ్చే జ్ఞానం మనకు కలుగజేసినప్పుడు తన్ను తాను తెలుసుకున్నది బ్రహ్మము. అటువంటి బ్రహ్మం తెలిసిందని సంతోషిస్తుంటే అయిపోయిందా, జన్మరహితం అయిందా అంటుందంటే కాలేదు అంటాడు. అచింత అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారం మూర్తియే బ్రహ్మణ్య నమః. నీకు ఎంతవరకు అందిందో అంతవరకు అందినదంతా ఆవరణంతో కూడుకున్నది. నీ జ్ఞానానికి అందింది కాబట్టి ఇంకా నీకు మూలం ఉంది అని
ఆవరణం ఆకాశం నిరావరణం అచలం అనుచు అవిర్మహత్వం. ఆవరణము మితి కలిగినది, నీ జ్ఞానానికి దోచింది నా స్వరూపం అంటే ఇటువంటిది, గురు స్వరూపం అంటే ఇటువంటిది, బ్రహ్మం అంటే ఇంతటిది అని ఎంతవరకు అందిందో అది ఆవరణంతో కూడుకున్న విమితి కలిగినది. ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా, ఈ రెండింటిని వేదని కనుక్కోరా. మరి అది ఎక్కడ విమర్శన చేయాలా, ఎట్లా తెలుసుకున్నాలా? ఆవరణం లేనిది ఎట్లుంది అంటే ఆవరణముననే గురు కృప కలిగినప్పుడు ఆవరణమునని నిరావరణమును చూచి ఆవరణం ఎడలిన ఆవల మాట లేదనుకోరా. ఆవరణం ఎప్పుడైనా వెడలిపోతుంది? జ్ఞానము అజ్ఞానం రెండు రహితమైనప్పుడు. అందుకొరకే ధ్యానం అంటుంది, జ్ఞాని అనుటక నరాదమ్మ అజ్ఞాని ఎనుటకది లేదమ్మా, జ్ఞానములోనొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన అని ఈ పద్ధతిగా మన పెద్దలు మనని అటువంటి స్థాయికి అటువంటి స్థితికి తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది ఎంత చెప్పుకున్నా తక్కువనే. పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి మా ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని సభ అధ్యక్షులైనటువంటి తిరుపతయ్య స్వాముల వారు మాకు కనిపించి ముందుగా మాకు అవకాశం కల్పించినందుకు అయ్యగారికి మేము ద్వాదశ వందనం కల్పించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు. ఒకసారి అందరు చేయకొడితే ఎంత నయం ఉండి చెప్పేవాళ్ళకు కుతూహలం కలిగి మనకి ఇంకా ఎక్కువ వినిపిస్తారు. జై